వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. గత వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్ 3ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఈ పబ్లిక్ ఫైనాన్స్లో మనకి ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడులు వ్యయాల గురించి డిస్కస్ చేస్తాం. ఈ రాబడుల్లో ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది, పన్నేతర ఆదాయం అనేది వస్తుంది. గత వీడియోలో ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో రాష్ట్రానికి వచ్చేటటువంటి పన్నేతర ఆదాయం గురించి డిస్కస్ చేద్దాం. రాష్ట్రానికి పన్నుల ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం అనేది వస్తుంది. అది ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టుగైతే మనకి గనుల తవ్వకం, అదేవిధంగా మనం ఇంకా ఏముంటాయంటే చెస్లు, హెల్త్, ఎడ్యుకేషన్, వీటిపైన విధించేటటువంటి కొన్ని రకాలైన ఫీజులు, జరిమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అలాగే ప్రభుత్వ స్థలాలని లీజుకి ఇవ్వడం, ఇటువంటి వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం అనేది వస్తుంది. అలా వచ్చేటటువంటి ఆదాయాన్ని మనం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. అంటే పన్నులు కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయంగా చెప్తాం. ఈ ఇతర మార్గాల ద్వారా అంటే పన్నేతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22-23 ఆర్థిక సంవత్సరానికి అయితే 5,417 కోట్ల రూపాయలు ఈ పన్నేతర మార్గాల ద్వారా ఆదాయం అనేది వచ్చింది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరానికి అయితే ఈ పన్నేతర మార్గాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంతంటే 7,432 కోట్ల రూపాయలు అనేది పన్నేతర మార్గాల ద్వారా రావడం అనేది జరిగింది. ఇలా ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఈ పన్నేతర రాబడుల్లో ప్రధానంగా మనకి ఉండేటటువంటివి మైన్స్ అండ్ మినరల్స్, గనులు, ఖనిజాలు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే అటవీ సంపద నుంచి వస్తుంది, ఎడ్యుకేషన్, అదేవిధంగా అదర్ రెవెన్యూ సోర్స్, ఇతర రాబడి మార్గాల ద్వారా రాష్ట్రానికి పన్నేతర ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఈ పన్నేతర రాబడిలో ప్రధానంగా కంట్రిబ్యూషన్ అనేది మనకి ఏది ఉందంటే మినరల్స్, మైన్స్ అండ్ మినరల్స్, ఇవి 41% పన్నేతర ఆదాయంలో 41% అనేది ఖనిజాలు, అదేవిధంగా గనుల తవ్వకం. అంటే ఇప్పుడు మనకి ఇసుక గనుల తవ్వకం అంటే ఈ బొగ్గులు అవన్నీ కాదు, ఇసుక ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి వలన కూడా ఇసుక అమ్ముకోవడమే అంటాడు కదా, ఇసుక అమ్ముకో అంటాడు కదా. అలా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇసుక అమ్ముకొని కూడా ఆదాయాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది. ఇలా గనుల తవ్వకం ద్వారా 41% అనేది గనుల తవ్వకం, అదేవిధంగా ఖనిజాలు, వీటి ద్వారా వస్తుంది. అదేవిధంగా మిగతా అంశాలు కానీ మనం చూసుకున్నట్టు వీటి తర్వాత మేజర్గా రిసిప్ట్స్ ఏమున్నాయంటే రూరల్ డెవలప్మెంట్ సెస్, మనకి గ్రామీణ అభివృద్ధికి కోసం విధించేటువంటి చెస్లు, అదేవిధంగా అటవీ సంపద నుంచి మెడికల్, అదేవిధంగా హెల్త్, వీటి నుంచి పన్నేతర ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఈ పన్నేతర రాబడిని మనకి ఈ టేబుల్ రూపంలో, మనకి ఈ చార్ట్ రూపంలో ఇచ్చారు కదా. సో దీన్ని ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి. సో ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూస్తేనే మీకు అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదనుకుంటే చిన్న అక్షరాలు కనబడతాయి, అంతే, ఇంకేం లేదు ప్రాబ్లం. సో దీంట్లో రాష్ట్రానికి వచ్చేటువంటి ఈ పన్నేతర ఆదాయం అనేది మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నేతర ఆదాయం 7,432 కోట్ల రూపాయల్లో 7,432 కోట్ల రూపాయలు పన్నేతర ఆదాయంలో 7,432 కోట్ల రూపాయల పన్నేతర, దీన్ని 100%గా తీసుకున్నట్టయితే ఈ 100%లో మనకి ప్రధానంగా దేని నుంచి వస్తుంది చూడండి. మనకి ఇతర సోర్సెస్ అంటే అదర్ సోర్సెస్ ద్వారా ఎంత వస్తుంది? వాటితో పాటుగా మనకి ప్రధానంగా ఇచ్చింది మైన్స్ అండ్ మినరల్స్, ఖనిజాలు, గనుల తవ్వకం నుంచి 41% అనేది వీటి నుంచి వస్తుంది. ఈ గ్రీన్ కలర్లో ఉండేదంట మైన్స్ అండ్ మినరల్ సంబంధించినటువంటి అంశం, దీని నుంచి 41% అనేది వస్తుంది. అలాగే ఫారెస్ట్ నుండి, అటవీ సంపద నుంచి 1% అనేది అటవీ సంపద నుంచి వస్తుంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్, వీటి నుంచి మనకి ఎంత వస్తుందంట 3% మెడికల్ అండ్ హెల్త్, ఆరోగ్యం సంబంధించినటువంటి అంశాల నుంచి హాస్పిటల్స్, వీటి ద్వారా మనకి 3% అనేది రావడం అనేది జరుగుతుంది. సో అలాగే ఎడ్యుకేషన్ ద్వారా, విద్య ద్వారా కూడా మనకి ఎంత వస్తుందంటే 1% అనేది విద్య ద్వారా వస్తుంది. ఇతర మార్గాల ద్వారా మనకి చెప్పాను కదా, ప్రభుత్వ భూములు గట్రా కొన్ని అవసరాలకి లీజుకి ఇవ్వడం,
లేదంటే అద్దెకి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాటి ద్వారా కూడా మనకి ఇటువంటి వాటన్నిటి ద్వారా కలిపి ఇతర మార్గాల ద్వారా 54% పన్నేతర ఆదాయం అనేది వస్తుంది. రాష్ట్రానికి వచ్చేటటువంటి ఈ పన్నేతర ఆదాయం 7,432 కోట్ల రూపాయలలో గనులు అదేవిధంగా ఖనిజాల నుంచి 41% ఆదాయం అనేది వస్తుంది. ఫారెస్ట్ నుండి అటవీ సంపద నుంచి 1% వస్తుంది. మెడికల్ అండ్ హెల్త్ నుంచి 3% ఆదాయం వస్తుంది. ఇతర ఎడ్యుకేషన్ నుంచి 1% వస్తుంది. ఇతర మార్గాల ద్వారా 54% ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పన్నేతర ఆదాయంగా రావడం అనేది జరుగుతుంది. ఈ ఫిగర్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఈ శాతాలు అనేవి దేని నుంచి ఎంత శాతం వస్తుందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చిన్న టాపికే కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. ఇది రాష్ట్రానికి వచ్చేటటువంటి పన్నేతర ఆదాయం. నెక్స్ట్ది రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయంలో సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.